నమస్తే, నేను మీ చంద్రమయ్యరెడ్డి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పోలవరం నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే ఆడియో ఒకటి బాగా హల్చల్ అవుతుంది. ఒకసారి ఈ ఆడియో వినండి. రామగారండి, ఉమ్మగారు దేవినేని ఉమ్మగారు మాట్లాడతారండి మీతోటి. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను. ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. ఈ ఆడియోలో 100 కోట్ల అవినీతి, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 100 కోట్ల అవినీతి గురించి మాట్లాడుతున్నది వ్యక్తులు ఎవరంటే కరాటం రాంబాబు గారు అనే ఒక సీనియర్ నాయకులు, అలాగే ఆయనకి దేవినేని ఉమ్మ గారు విజయవాడ, ఆయన కూడా రాష్ట్రంలో ఎక్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తెలియని వాళ్ళు లేరు. అలాగే డీసీబీసీ చైర్మన్గా మరి కరాటం రాంబాబు గారు ఉన్నారు. ఈ కూటమి నాయకులు ఫోన్ ఆడియో క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. ఒక మూడో వ్యక్తి, సార్ దేవినేని ఉమ్మ గారు మీతో మాట్లాడతారు రాంబాబు గారికి ఇస్తే, రాంబాబు గారితో దేవినేని ఉమ్మ గారు మాట్లాడుతున్న మాటలు, దేవినేని గారికి కరాటం రాంబాబు గారు చెప్తున్న మాటలు 100 కోట్ల స్కామ్ గురించి, 100 కోట్ల స్కామ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇది జరుగుతున్న సమయంలో ఆ మూడో వ్యక్తి అనే వ్యక్తి అతను రికార్డ్ చేశాడా, లేకపోతే అలా కావాలని రికార్డ్ చేసుకున్నారా, వాళ్ళ గ్రూపుల్లో పెట్టి యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేసుకున్నారా, ఆ విషయం మనందరం క్లియర్గా చూస్తున్నాం. పోలవరం నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ తెల్లం బాలరాజు గారికి కానీ, లేకపోతే సాక్షి ఛానళ్ళకు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా సంబంధం ఉందా? చిర్రి బాలరాజు గారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నాడో ప్రతి ఒక్కడు ఈ వీడియో చూశాడు, ఈ ఆడియో విన్నాడు. మీకెందుకు అర్థం కాలే ఈ విషయం? మాట్లాడింది క్లియర్గా కూటమి నాయకులు, క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు కూడా క్లియర్గా వినండి. మీ గురించి ఎవరు మాట్లాడారో, ఎవరు రికార్డింగ్ చేశారో, ఎవరు ఎక్కడ దీన్ని హల్చల్ చేశారో, మరి మీకు ఇంటర్నల్గా మరి ఓటాలు కుదరలేదో, పంపకాలు కుదరలేదో, ఏం కుదరలేదో మాకైతే తెలియదు కదా. మీరు క్లియర్గా అర్థం చేసుకుని క్లియర్గా వినండి. అది ఎలాగనంటే, నేను అభ్యర్థిగా ఉంటానని మీరు తిరుగుతున్న టైంలో ఈడేవడరా వార్డ్ నెంబర్ తక్కువగా ఉన్నాడు, సర్పంచ్కి ఎక్కువగా ఉన్నాడు, ఈడికి ఏ పదవి ఇప్పించాలరా బాబు అని కన్ఫ్యూజన్ అవుతున్న సమయంలో అనుకోకుండా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నువ్వు ఏదో కోతు కొబ్బరి చెప్ప దొరికినట్టు మరి నీ తీరు, నీ మాటలు ఏడికి వెళ్తుంటే కుక్క మరుగునట్లు ఏదో అవాకులు సవాకులు పేలుతున్నావు. గుర్తుపెట్టుకోండి. తెల్లం బాలరాజు గారు అనే స్థాయి నీదా? ఆ స్థాయి మీది కాదు. ఆయన అనే స్థాయికి మీరు లేరు. 2019 ఎలక్షన్లో మిమ్మల్ని చిత్తి కింద ఓడించాడు, తెలుసా ఆ విషయం మీకు? మర్చిపోయారేమో. అయినా మీరు గెలవంగానే ఏదో అలీబాబా అద్భుత దీపంలాగా 3 నెలల్లో ఆఫీసు, కోట్ల డబ్బులు వెచ్చించి 3 నెలల్లో పార్టీ ఆఫీసు, 6 నెలల్లో ఇల్లు, నెలకు కొత్త కారు, దొడ్డులో మరి మట్టి మాఫియా కోసం మీరు కొన్న లారీలు, మీరు కొన్న జేసీబీ మిషన్లు, మరి ఇవన్నీ ఎలా వచ్చాయో అది మీరే చెప్పాలా. మరి ఈ డబ్బులన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది మీరే తేల్చుకోవాలా. ఎవరికి తేల్చాలా, ఎవరికి చెప్పాలా? మీ వాయిస్, మీ గురించి మాట్లాడుకుని వాయిస్ రిలీజ్ చేసినటువంటి నాయకులకు చెప్పాలా. మీరు మీ కూటమి నాయకులు చెప్పుకోవాలి మీరు. అంతేగాని అది మరిచిపోయి అది వదిలేసి తెల్లం బాలరాజు గారు చేశారు, ఇది సాక్షి ఛానల్ చేసింది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేశారు అని మాకుపడి ఎడుతున్నారు. ఎందుకండి మాకుపడి ఎడుతున్నారు సార్? మిమ్మల్ని అన్నది మీ పార్టీ వాళ్ళే, మీరు ప్రూఫ్ చేసుకోండి.
మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ప్రూఫ్ చేసుకోండి. 100 కోట్లు సంపాదించలేదు, ఇదిగో నేను, మీరు 100 కోట్లు అనుకుంటున్నారేమో, 100 కోట్లు కాదు 200 కోట్ల, లేకపోతే 100 కోట్లు కాదు 50 లక్షల, లేకపోతే 500 కోట్ల, లేకపోతే 50 కోట్ల, 5 కోట్ల. అది మీరు చర్చించుకుని, అది మీ అంతర్గతంగా మీరు మాట్లాడుకుని, అసలు మీరు ఎంత సంపాదించారో, వాళ్ళు ఎంత అడిగారో, మీకు డబ్బుల గురించి ఎందుకు టాపిక్ వచ్చిందో అది మీరు తేల్చుకోవాలి. మీరు ఒక ఆప్టింగ్ డ్రైవర్గా ఉన్న మీకు మరి ఇన్ని విలాసవంతమైనటువంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని మేము అడగలేదు కదా మిమ్మల్ని. ఏంటంటారు మళ్ళీ? బుల్లెట్ ఎప్పుడు, ఇది సినిమా డైలాగ్ చెప్పాను, మీరు మహేష్ బాబు గారు సినిమా డైలాగ్ చెప్పారు, ఎప్పుడు వచ్చామో కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, సిరి బాలరాజు గారు, మీరేదో ఉత్తమ పురుషుడని, మీరేదో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని, లేదా మీరు ప్రజలందరినీ ఉద్ధరించేశారని మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థితో పెట్టలా. తెల్లం బాలరాజు గారు అనే ఒక వ్యక్తిని ఎదుర్కోలేక ఇంత ప్రజాదరణ పొంది పోలవరం నియోజకవర్గంలో మగుటం లేకుండా మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నటువంటి తెల్లం బాలరాజుని ఎదుర్కోలేక ఆయన మీద కక్షతో ఏమైనా సరే ఆయన ఓడించాలని ఒక దీక్షతో, ఇదే ఎవరైతే నీ గురించి వాయిస్ మాట్లాడినటువంటి మరి ఆ పెద్దలు ఉన్నారో ఆయన నిన్ను వేరే గచిత్రం లేక, వేరే ఆప్షన్ లేక నిన్ను అభ్యర్థిగా పెట్టాడు. దానికి అనుకోకుండా ఊహించని రీతిగా మీరు కూడా కళ్ళ ఊహించుంటారు ఎమ్మెల్యే అవుతానని, ఎమ్మెల్యే అయ్యారు. మీరు ప్రజలకు సేవ చేయండి కుదిరితే. ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇచ్చిన సూపర్ హామీలను మీరు నెరవేర్చే దిశగా ప్రజలకు అందుబాటులో ఉండి చేయండి. బుల్లెట్ దిగుద్దా బుల్లెట్ దిగదా ఎవరు దింపుతారో పక్కన పెడితే 2029లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ తెల్లం బాలరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటారు, ఆయనే గెలుస్తారు. నువ్వు దమ్ము చూపిస్తానన్న నీ ధూళి నీ దుమ్ము ఏదైనా ఉంటే, నువ్వు 100 కోట్లు స్కాము రికార్డింగ్ చేసినటువంటి కరటం రాంబాబు గారిని దేవుని నమ్మని వాళ్ళని విమర్శించవయ్యా. వాళ్ళను 4 సార్లు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు తెలుసా, గెలిచింది 4 సార్లు. ఆయన అనే స్థాయి నీది కాదు. నువ్వు బుల్లెట్ దింపేస్తా అన్నావు కదా, నువ్వు బుల్లెట్లు దింపొద్దాయా, నువ్వు మాకు దమ్ము చూపించొద్దాయా. ఒక పని చేయి, నీ వాయిస్ ఎవరైతే ట్రాప్ చేశారో నీ గురించి, ఇప్పుడు సిరి బాలరాజు 100 కోట్లు స్కామ్ చేశారని ఎవరు మాట్లాడుకున్నారో, కారటం రాంబాబు గారు అలాగే దేవుని నోమా గారు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, లేదా వాళ్ళిద్దరు నీ దమ్ము, నీకు నిజంగా కెపాసిటీ ఉంటే, వాయిస్ మాది కాదు, లేదా వాయిస్ ట్రాపరింగ్ చేశారు, లేదా మిమిక్రీ చేశారు, మేము ఉత్తమ పుత్రులు, మీకు తెలుసుగా కూటమి నాయకులకి, అబ్బో మీరు చెప్పక్కర్లే. అబద్ధాన్ని చక్కగా సిమెంట్ ఇటుకతో గోడ కట్టినట్టు చక్కగా పేర్చుకొస్తున్నారు కదా, మీకు చెప్పక్కర్లే. ఆ మాత్రం నాలెడ్జ్ ఉందిరా మీకు. అబద్ధాలు చాలా చక్కగా చెప్పగలరులే, మాకు ఆ నమ్మకం ఉంది. మీరు బాగా అబద్ధాలు చెప్పగలరు, కథలు అల్లగలరు అనే నమ్మకం మాకు ఉంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ కరాటం రాంబాబు గారితోనూ ఏ దేవినేని ఉమ్మ గారు మాట్లాడారో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రూఫ్ చేసుకుని ఇది అంత ఉత్తితే బొల్లు ఏం లేదు అని చెప్పించేసావనుకో, ప్రజలు అమాయకులు కదా, పోలవరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ అమాయకులు కదా, గుర్రులు వినేస్తారు. ఇలా సోవులు పెద్ద చేసుకుని నువ్వు చెప్పించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నీ దగ్గర అది ఉందలే. ఎందుకంటే సంవత్సరంలోనే ఇంత పెద్ద సంవత్సరంలో ఇంత పెద్ద అమ్మో, ఇది మామూలు విషయం కాదు, ఇది ప్రూఫ్ చేసుకో. మరి 2029లో కూడా ఇదే జనసేన పార్టీ నుంచి ఇదే కూటమి నాయకులతో నువ్వు టికెట్ అభ్యర్థిగా మ్యాండేట్ తెచ్చుకో. అప్పుడు నీ దమ్మేంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మేంటో, తెల్లం బాలరాజు దమ్మేంటో ఆ రోజు చూసుకుందాం. ముందు నువ్వు మ్యాండేట్ తెచ్చుకో వెళ్ళి. ఇదే పార్టీ తరపున ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నది తెల్లం బాలరాజు గారే, రేపు రాబోయేది కూడా తెల్లం బాలరాజు గారే. మా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన తెల్లం బాలరాజు గారు మ్యాండేట్ తెచ్చుకుంటారు. నువ్వు కూడా 2029 నీకు దమ్ముంటే, నిజంగా నీకు దమ్ముంటే నువ్వు కూడా మ్యాండేట్ తెచ్చుకో. అప్పుడు చూసుకుందాం.
అప్పుడు చూసుకుందాం నువ్వా మేమా అనేది. ఈలోపు నువ్వు చేయాల్సింది, నీకు నిజంగా ఇప్పుడు అడిగిన తెల్లం బాలాజీ గారిని అడుగు కాదు, నువ్వు రికార్డ్ చేసినటువంటి నీ రికార్డింగ్ బయట పెట్టినట్టు నాయకులను అడుగు. నిజంగా నీకు దమ్ముంటే వాళ్ళని అడుగు, వాళ్ళని నిలది, వాళ్ళని రోడ్డు మీద తీసుకురా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక ఎమ్మెల్యేగా కూడా 100 కోట్లు సంవత్సరంలో అనేది ఇది మామూలు విషయం కాదు. దీని గురించి ఏదైనా చెప్పాలంటే నువ్వే చెప్పాలా, ఏదైనా మాట్లాడంటే నువ్వే మాట్లాడాలా. మరి నువ్వు వాళ్ళతో మాట్లాడతావా, లేకపోతే సిబిఐ సీట్ ఎంక్వైరీలు వేసుకుంటావా, లేకపోతే న్యాయస్థానం ముందు నువ్వు నుంచుంటావా, అది నువ్వు తేల్చుకోవాలా, నువ్వు చెప్పాలా. మేము అడగలే నిన్ను, నీ లెక్కలో నువ్వు ఎంత తిన్నావు, ఎంత స్కామ్ చేసావు అని మేము అడగలే. మాకు ఎందుకయ్యా నువ్వేం చేస్తే, నువ్వు నిక్రమాబీ చేస్తే మాకు అవసరమా, నువ్వు మట్టి దందా చేస్తే మాకు అవసరమా, నువ్వు కోడి పందాలు ఆడితే మాకు అవసరమా, లేకపోతే నువ్వు బుక్కే చేస్తే మాకు అవసరమా? లేదే, మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ నిన్ను అడగలేదే. అంతెందుకయ్యా, నీ ఓటేసి గెలిపించిన జనం కూడా నేను అడగట్లేదా, నేను పట్టించుకోవట్లే. అసలు ఎమ్మెల్యే ఉన్న సంగతే మర్చిపోయారు. అదే పట్టించుకుని ఉంటే, నిజంగా నీకు ఓటేసిన వాళ్ళు కానీ నీ ప్రతిపక్షం వాళ్ళు పట్టించుకుని ఉంటే, నువ్వు లెటర్ ప్యాడ్ ఎత్తాకి 15 ఏళ్ళు అడిగినప్పుడే పట్టించుకుందరు. నువ్వు సచివాలయం పోస్టులు ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు అభ్యర్థికి 20,000 చెప్పు తీసుకున్నప్పుడు అడిగే ఉండేవారు నేను. మట్టి మాఫియాలు అడుగుతారు, ప్యాకాట్ బూకేలు అడుగుతారు, క్రికెట్ బూకేలు అడుగుతారు. నిన్ను అడగాలి, నిన్ను ప్రశ్నించాలంటే నువ్వు చేసే ప్రతి దాంట్లో ప్రశ్నించగలరు. కానీ వదిలేశారు, నిన్ను వదిలేశారు. ఈ 5 సంవత్సరాలు ఈ పోలవరం నియోజకవర్గంలో గ్రహణం పట్టింది. ఆ గ్రహణం పోయే వరకు నిన్నెవరో పట్టించుకోరు. 5 సంవత్సరాలు ఎవడ పని ఆడు చేసుకుంటాడు, సగ్గా ఎవడ పని కాడు పోతాడు, ఎవడ కుటుంబం నాడు పోషించుకుంటాడు. ఎందుకంటే గ్రహణం కదా, గ్రహణం ఎవరైనా ప్రశ్నిస్తారా? గ్రహణం పోయేదా తప్పదు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నియోజకవర్గాన్ని ఒక గ్రహణం అంటాడు, పోలవరం నియోజకవర్గాన్ని నువ్వు గ్రహణం అంటాడు, అది గుర్తుపెట్టుకో. ముందు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావా? క్లియర్గా అక్కడ వాయిస్ వినపడుతుందా? క్లియర్గా రికార్డింగ్ చేసినట్టు కనిపిస్తున్నాడా? క్లియర్గా 100 కోట్ల ప్రూఫ్ ఉందా? ఇన్ని పెట్టుకుని నువ్వు ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకుని వంక చేసినోడు ఏదో వంక చేసినోడు దొంకుచ్చుకుని నిలబడ్డాడు, ఏదో సాగుతుందిలే పూర్వం. ఏంటిది నీ భాగోతం? నువ్వేం చేస్తున్నావు, నువ్వు వేళకున్నావు, ఇక్కడ ఎవడో పట్టించుకుంటా, ఎవడికంత ఖాళీ లేదు. ముందు నీ 100 కోట్లకి విషయం తేల్చుకో. నువ్వు సంవత్సరం వ్యవధిలోనే నువ్వు 100 కోట్లు తీసుకున్నావని నీ నాయకులు ఆరోపిస్తున్నారయ్యా. మేము ఆరోపిస్తటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, మా సాక్షి మీడియా కానీ, మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే తెల్లం బాలాజీ, మేము ఎవరో నిన్ను పట్టించుకోవట్లే, నిన్ను అడుగుతలే. మాకెందుకయ్యా, మాకెందుకు? క్లియర్గా మీ నాయకులు మాట్లాడుతుంటే క్లియర్గా విన్నావు కదా వాయిస్. దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ మానేసి నీ మీద పడ్డ నింద తుడుచుకో. దమ్ము ధూళి ఛాలెంజ్ తొళ్ళ కొట్టుకుంటాక మనం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నువ్వేంటి నేనేంటి తొళ్ళ కొడతాకే 4 సంవత్సరాలు ఉంది. బాలరాజు గారు, చిరు బాలరాజు గారు 4 years ఉంది ఇంకా. అప్పుడు చూసుకుందాం. నువ్వు మళ్ళీ అదే పార్టీలో మ్యాండేట్ తెస్తే అప్పుడు చూసుకుందాం. ఈలోపు నువ్వు ఈ సంవత్సరంలో 100 కోట్ల స్కామ్ గురించి మాట్లాడు, దాని గురించి తేల్చుకో. మీ నాయకులతో తేల్చుకో. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వాయిస్ ఈ వీడియో వింటున్నారు, చూస్తున్నారు. ఒకవేళ నిన్నెవరైనా ప్రశ్నిస్తే మీ కూటమి నాయకులు పెట్టిన రెడ్ బుక్ ఒకటి ఉంది కదా, ఒకవేళ రెడ్ బుక్ తీద్దాం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది అనుకుంటున్నావేమో. నీ రెడ్ బుక్లకి, నీ రెడ్ పెన్లకి ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు కూడా. ప్రజలకు పనిచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా ఎమ్మెల్యే అభ్యర్థి, మా ఆదినాయకుడు, మేమందరం ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలని, మేము చేసిన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు చక్కగా వారికి అందిని, మరి ఈరోజు ప్రజలకి సూపర్ 6 హామీలు ఇస్తారని మోసం చేశారు. అమ్మా మీరు మోసపోయారు, మీరు బాధపడకండి, మేమున్నాం, మేము చూస్తాం, నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంట్ అని మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ఏం కావాలో చూసుకుంటున్నాం. మాకు ఖాళీ లేదు. మా నాయకుడు, మా గ్రామ నాయకుడు కూడా ఖాళీ లేదా ఈరోజు. చెర్రి బాలరాజు నీ గురించి ఆలోచిస్తాకే, నీకు దమ్ము చూపిస్తాక తెల్లం బాలరాజు ఎందుకయ్యా? మా కార్యకర్తలు చాలు.
నీకు దమ్ము చూపించడానికి మా గ్రామ స్థాయి కార్యకర్త చాలు. తెల్లంబాలది ఎక్కువ. అంత పెద్ద ఆయనతో పోల్చుకోకు, తప్పు. నీ స్థాయి ఏంటి, నీ స్థాయి లీడర్షిప్ ఏంటి, నీ స్థాయి క్వాలిటీలు ఏంటి అది చూడు. మా ఖాళీలు లేవు, మేము చాలా బిజీగా ఉన్నాం. నువ్వు ఖాళీగా ఉండి ఖాళీగా కూర్చుని నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాకి ఎప్పుడు వచ్చావు కదన్నా బుల్లెట్ దింపా. ఎవరికి దింపుతావు బుల్లెట్? దింపు. నువ్వు బుల్లెట్ దింపి ఎవరికి దింపుతావు బుల్లెట్? నీ గురించి ఎవడెవడో మాట్లాడుకున్నా వాళ్ళకి దింపు. నీ వాయిస్, నీ గురించి మాట్లాడిన వాయిస్ రిలీజ్ చేసిన వాళ్ళు దింపు. చెర్రి బాలరాజు, మళ్ళా చెప్తున్నాం మీకు, మీరు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నారు. మీ మీద సంవత్సరంలో 100 కోట్లు మేమెవరి వల్ల మీ నాయకులు అన్నారు. దాన్ని నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా? 100 కోట్లు సంపాదించలేదా? నీ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన అప్డేట్లో మరి నువ్వు నీ ఆస్తి ఎంత ఇచ్చావో, ఈరోజు నీ ఆస్తి ఎలాగొచ్చిందో అది నువ్వు నీ నాయకులకి చెప్పు. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పుకో. అంతే తప్ప మళ్ళా ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సాక్షి పేపర్కి కానీ ఎమ్మెల్సీ తెల్లం బాలరాజు గారికి కానీ మళ్ళా మమ్మల్ని ఇందులోకి లాగితే మరి ఈ విషయాన్ని చాలా సివియర్గా తీసుకోవాల్సి ఉంటుందని మీకు చెప్తూ, మీరు అన్న మాటలు అన్నీ బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.